రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. సిపిఐ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజాపోరు యాత్రను గురువారం ఆదిలాబాద్ పట్టణంలోని పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభించారు. దేశంలో అవినీతి ఆక్రమాలు పెరిగిపోయాయని ఆరోపించారు. ప్రజలకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామన్నారు. ఇక కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో విద్య, ఉపాధి, వైద్యం కనుమరుగవుతున్నాయని ఆరోపించారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ప్రజా చైతన్య యాత్రలు, పాదయాత్రలు జరుగుతూ ఉన్నాయి. ఈ దేశంలో మార్పు రావాలి. దేశంలో అనేక అవినీతి అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ పరిస్థితిలో సిపిఐ పార్టీ ఈ రోజు నుండి 6 నుండి 14 వరకు గ్రామాన పట్టణాల్లో పాదయాత్రలు కొనసాగిస్తూ ఉన్నాం. ప్రజల్ని చైతన్యం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అవినీతికి నిరసనగా, లీకేజీలకు నిరసనగా, రైతుల వ్యతిరేకంగా నిరసనగా, కార్మిక వ్యతిరేక చేసేదానికి నిరసనగా ఈ దేశంలో దేవాలయాలకు కూడా కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి. రామ మందిర్ నిర్మాణంలో అవకతవకలు జరిగినాయి, ట్రస్ట్లో అవకతవకలు జరిగినాయి. భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం, హిందుత్వ ప్రభుత్వం వచ్చినాక హిందూ దేవాలయాలే ఇవాళ కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ పోయినా ఇవాళ దేశంలో అన్యాయం జరుగుతూ ఉన్నాయి. రైతులకు గిట్టుబాటు ధరలు లేవు, కార్మికులకు కనీస వేతనాలు లేవు, పరిశ్రమలు మూసేస్తూ ఉన్నారు. విద్య, వైద్యం ఉచితంగా కావాలంటున్నాం మేము. నిరుద్యోగులు పెరిగిపోతూ ఉన్నారు. నిరుద్యోగ భృతి కల్పించాలంటా ఉన్నాం. రైతులకు గిట్టుబాటు ధరలు లేవు. ఇవాళ గ్యాస్ 400 ధరని 1100 చేసిండ్రు. ఇవాళ ప్రతి ధర పెరుగుతూ ఉన్నది. పెట్రోల్ 50 రూపాయలని 120 రూపాయలు చేసిండ్రు. ఇట్లా ధరల మీద ధరలు పెరుగుతూ ఉన్నాయి. ప్రజల మీద భారం మోపుతూ ఉన్నారు. కాబట్టి ప్రజలు చైతన్యం తెచ్చి గ్రామాన తిరిగి దేశంలో బీజేపీకి హటావో దేశ్కు బచావో అనే తప్పనిసరి పరిస్థితి వచ్చింది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తప్పుకుంటే తప్ప ఈ దేశంలో న్యాయం జరిగే పరిస్థితి లేదు. కాబట్టి సిపిఐ పార్టీ 14వ తారీఖు వరకు నేటి నుండి ఇవ్వబోతూ ఉన్నది. దానికి కూడా జయప్రదం చేయడానికి 4 రోజుల పాటు కష్టపడి పెద్ద సభ చేయడానికి